మోడీ నెంబర్ 1 రెండో స్థానంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, 14వ స్థానంలో ఏపీ సీఎం చంద్రబాబు. ది ఇండియన్ ఎక్స్ప్రెస్ 2025 పవర్ఫుల్ ఇండియన్స్ జాబితా రిలీజ్. మాజీ సీఎంలు కేసీఆర్, జగన్ కు దక్కని చోటు. మోస్ట్ పవర్ఫుల్ ఇండియన్స్ జాబితాలో ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి టాప్ లో నిలిచారు. ఇండియన్ ఎక్స్ప్రెస్ రూపొందించిన 2025 టాప్ 100 ఇండియన్ ప్రభావశీలుల జాబితాలో ప్రధాని ఫస్ట్ ప్లేస్ లో నిలిచారు. జవహర్ లాల్ నెహ్రూ తర్వాత చరిత్రాత్మకంగా మూడోసారి కేంద్రంలో ప్రధానిగా పగ్గాలు చేపట్టడం ప్రధాని పట్ల ప్రజాదరణ తగ్గకుండా చేసిందని ఈ నివేదిక పేర్కొన్నది. ఇక ఏపీ సీఎం చంద్రబాబుకు 14వ స్థానం దక్కగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి 28వ స్థానాన్ని సొంతం చేసుకున్నారు. ది ఇండియన్ ఎక్స్ప్రెస్ 2025 అయితే కనుక మోస్ట్ పవర్ఫుల్ పర్సన్స్ ఎవరు అన్న ఒక నివేదికనైతే కనుక రిలీజ్ చేసింది. అందులో మోడీ నెంబర్ 1 ప్లేస్ లో ఉన్నారు అని చెప్పేసి చెప్పారు. అంటే మూడోసారి వరుసగా జవహర్ లాల్ నెహ్రూ తర్వాత మూడోసారి ప్రధాని అవ్వడము అంటే కనుక ప్రజల్లో ప్రజాదరణ తగ్గలేదు కాబట్టి మూడోసారి కూడా తనే ప్రధాని అయ్యారు అన్న ఉద్దేశంతో ఎక్కడ ప్రజాదరణ తగ్గలేదు, మోడీ మళ్ళీ మూడోసారి కూడా పిఎం అయ్యారు అని చెప్పేసి మోడీ నెంబర్ 1 స్థానంలో అయితే కనుక నిలిచారు. ఇక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 14వ స్థానంలో ఉన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 28వ స్థానంలో ఉన్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే 10 ఏళ్ళు తెలంగాణ ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్ కు, అలాగే 5 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసిన జగన్ కి వీళ్ళిద్దరికి చోటు దక్కలేదు అని చెప్పేసి ప్రధానంగా ఇందులో ఇచ్చారు. ఇక ప్రధాని మోడీకి అత్యంత సన్నిహితులు అలాగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు అయితే కనుక 2వ స్థానం దక్కింది. చివరి ప్రయత్నాలు. కేబినెట్ లో బెర్త్ కోసం ఢిల్లీకి ఆశావాహులు. కాంగ్రెస్ పెద్దలతో భేటీలు, విజ్ఞప్తులు. ఇప్పటికే కొత్త మంత్రుల పేర్లు దాదాపు ఖరారు. మంత్రి పదవి రాకున్నా వేరేది దక్కుతుందని ఆశ. కేసీ వేణుగోపాల్ ఖర్గేని కలుస్తున్న పార్టీ ఎమ్మెల్యేలు. కేబినెట్ విస్తరణలో తెలంగాణ కేబినెట్ విస్తరణలో భాగంగా 4 నుంచి 5 మంది వరకు కొత్త మంత్రులకు అవకాశం వచ్చే ఛాన్స్ ఉంది. ఏప్రిల్ 3న ప్రమాణ స్వీకారం చేస్తారు కొత్త మంత్రులు అని చెప్పారు. అయితే ఆ కొత్త మంత్రులు ఎవరన్నది అయితే జాబితా ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఒక రోజు ముందు ఇస్తామని కూడా ఏఐసిసి పెద్దలు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అంటే తుది జాబితా కొత్త మంత్రుల పేర్లు దాదాపు ఖరారయ్యాయి. అయినప్పటికీ కూడా ఎవరైతే మంత్రి పదవి మీద ఆశ పెట్టుకున్నారో వాళ్ళు కాంగ్రెస్ పెద్దలను అయితే కనుక కలుస్తున్నారు. ముఖ్యంగా కేసీ వేణుగోపాల్ ఖర్గేని కలుస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అంటే మంత్రి పదవి రాకపోయినా వేరే ఏదో ఒక పదవి అయితే కనుక ఇస్తారు, దక్కుతుంది అన్న ఆశతో అయితే కనుక చాలా మంది హోప్స్ పెట్టుకున్న వాళ్ళు ఢిల్లీకి వెళ్తున్నారని చెప్పేసి ప్రధానంగా వార్త ఇచ్చారు. జగిత్యాలలో పరువు హత్య. యువకుడిని గొడ్డలితో నరికి చంపిన యువతి తండ్రి. కూతురితో ప్రేమలో ఉన్నాడని ఆగ్రహం. యువకుడి పుట్టినరోజు నాడే మర్డర్. ఈ మధ్య కాలంలో మళ్ళీ పరువు హత్యలు పెరిగిపోతున్నాయనే చెప్పొచ్చు. రీసెంట్ గా అనంతపురంలో ఒకటి జరిగింది, గుంతకల్లులో పరువు హత్య. దాని తర్వాత కూడా 1-2 చోట్ల జరిగాయి. మళ్ళీ ఇప్పుడు చూసుకుంటే కనుక ఇక్కడ జగిత్యాలలో పరువు హత్య జరిగింది. అంటే ఒకవైపు టెక్నాలజీ పెరుగుతోంది, అందరూ కూడా అంటే సో కులమత వర్గాలు కూడా చూసుకోకుండా ముందుకు వెళ్ళిపోతున్నారు, అలా సమాజం ముందుకు అలా వెళ్తోంది అని చెప్పి చెప్తున్నారు ఒక పక్క. కానీ గ్రామాల్లో అయితే కనుక ఇప్పటికీ కూడా కొన్ని గ్రామాల్లో ఇంకా మార్పు రాలేదనే చెప్పొచ్చు. తన కూతుర్ని ప్రేమిస్తున్నాడని చెప్పేసి ఒక వ్యక్తి ఆగ్రహంతో ఆ యువకుడు ఎవరైతే ప్రేమిస్తున్నాడో ఆ అబ్బాయి పుట్టినరోజు రోజే గొడ్డలితో నరికి చంపేశాడు యువతి తండ్రి అని ఇచ్చారు. ఇది ఎంత దారుణం అండి. అసలు మనం ఏ కాలంలో ఉన్నాము, ఎక్కడున్నాము? మీ కూతుర్ని ప్రేమించడం నచ్చకపోతే వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి చెప్పడమో లేకపోతే మీ కూతురికి చెప్పుకోవడమో ఇలాంటివి చేయాలి, కానీ చంపేస్తే ఏమొస్తుంది? యువకుడు ఎంతో భవిష్యత్తు ఉన్న అబ్బాయి, ఆ అబ్బాయి జీవితాన్ని మీరు నాశనం చేసేసారు. ఆ అబ్బాయికి ఇంకా జీవితమే లేకుండా చేశారు. నాశనం ఏంటి, జీవితమే లేకుండా చేశారు. ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడుతూ ఉంటారు, ఆ అబ్బాయిని చంపినందుకు ఇటువైపు నీ కూతురు ఎంత బాధపడుతూ ఉంటుంది. మీకు దక్కింది ఏంటి? జైలు జీవితం. మీరు చేసిన ఆగ్రహంలో చేసిన పనికి ఇంతమందిని క్షోభ పెట్టడమే కాకుండా మీ కుటుంబ సభ్యుల్ని క్షోభ పెట్టడమే కాకుండా మీరు జైలు జీవితం గడపాల్సి వస్తుంది. ఎందుకు ఇంత ఆవేశం, ఆగ్రహం? కూర్చొని మాట్లాడుకొని మీకు ఇష్టం లేకపోతే వాళ్ళ పేరెంట్స్ కి మీ అమ్మాయికి నచ్చ చెప్పుకొని అక్కడికి ఏదో ఒకటి కన్విన్స్ చేసి అలాగలాగా చెప్పుకోవాలి. అంతేకాని ఇలా చంపుకుంటూ పోతే పనులు జరుగుతాయా?
అసలు ఒక మనిషిని చంపడానికి ఎలా చేతులు వస్తాయి? ఎవరినైనా కొంచెం ఇబ్బంది పెట్టాలి, ఏదైనా ఒక పొరపాటున ఒక దెబ్బ కొడితేనే అయ్యో అనవసరంగా కొట్టామే అన్న ఫీల్ వస్తుంది చాలా మందికి. అలాంటిది ఏకంగా నరికేశారు, అంత కక్షపూరితంగా అసలు ఎట్లా మనసు ఒప్పుతుంది మీకు? ఎక్కడో ఏ సమాజంలో ఉన్నారు? సరే మీ పరువు పోతుందని మీరు భావిస్తే మీ అమ్మాయికి చెప్పుకోండి, లేదా వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి చెప్పండి, లేదా పోలీసులకు చెప్పి కంప్లైంట్ చేసుకొని, చాలా మార్గాలు ఉన్నాయి. అంతేగాని చంపడం కాదు మార్గం. మొత్తానికైతే కనుక ఆ అబ్బాయికి జీవితం లేకోకుండా చేసేసారు.